కష్ట సమయంలో దేశాన్ని పాలించిన గొప్ప నాయకుడు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. బుధవారం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతిని పురస్కరించుకుని 35వ వార్డు పద్మనగర్లో బీజేపీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం అల్పాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ సీనియర్ పార్లమెంటేరియన్గా 4 దశాబ్దాల పాటు ఆయన జీవితం సాగిందని, వాజ్పేయి లోక్సభకు 9 సార్లు, రాజ్యసభకు 2 సార్లు ఎన్నికై రికార్డు నెలకొల్పారన్నారు. భారత ప్రధానిగా, విదేశాంగ మంత్రిగా, పార్లమెంటుకు చెందిన వివిధ ముఖ్యమైన స్థాయి సంఘాలకు చైర్పర్సన్గా స్వాతంత్ర్యానంతర భారతదేశీయ విదేశాంగ విధానానికి ఒక సమగ్రమైన, స్పష్టమైన, అర్థవంతమైన రూపాన్ని ఇవ్వడంలో వాజ్పేయి క్రియాశీలక పాత్ర పోషించారని కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ గుర్రం ధనలక్ష్మి వెంకన్న, పిల్లి రామరాజు యాదవ్, బండారు ప్రసాద్, మిరియాల వెంకటేశం, వార్డు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మాజీ ప్రధాని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జన్మదినం సందర్భంగా మరి పద్మానగర్ కాలనీలో ఈ యొక్క బూత్ కమిటీలో వారికి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. మరి వారి జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వారి నివాళులు అర్పించడం జరుగుతుంది. మరి ఈరోజు ఈ యొక్క బూత్ కమిటీలో వారికి నివాళులు అర్పించేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. భారతదేశంలో ఉన్న పౌరులకు స్ఫూర్తిగా నిలిచి భారతదేశ అభివృద్ధికి తోడ్పడ్డారు. వారికి ఘనంగా ఈరోజు మా వార్డులో నివాళులు అర్పించినాం. మరియు భారతదేశం మొత్తం ఈరోజు వాజ్పేయి గారికి జయంతి ఉత్సవాలు సంవత్సరం పొడుగుతా జరుపుకోవడం జరుగుతుంది. వారందరికీ భారత పౌరులకు వాజ్పేయి స్ఫూర్తిదాయకంగా నిలిచినారు కాబట్టి వారి యొక్క జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నాం. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇలా దేశవ్యాప్తంగా వాజ్పేయి గారు భారతదేశ ప్రతిష్టని అంతర్జాతీయ వేదిక మీద మరి వారి యొక్క కృషి వల్లనే ఇలా భారతదేశం సురక్షితంగా సుస్థిర అభివృద్ధితో ముందుకెళ్తుంది. వారిని చిరస్మరణీయులు, వారి మార్గంలో అందరూ ప్రయాణించాలని ఈ సందర్భంగా మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన బూత్ అధ్యక్షులకు, స్థానిక కౌన్సిలర్ గుర్రం ధనలక్ష్మి వెంకటేశ్వర వారికి నా యొక్క అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా.